హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఎస్సీఆర్టీ సిలబస్ ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం 7వ తరగతి తెలుగు కంటెంట్ని టోటల్గా ఈ వీడియోలో నేర్చుకుందాం. ఘన తెలంగాణను కన్నావు రాబాల, మన తెలంగాణ కథ విన్నావు రాబాల. ఈ గేయం రాసింది వెలపాటి రామారెడ్డి. 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ చదువు. ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందింది. వివిధ కథల సమాహార కావ్యమే కథాకావ్యం. దీనిలో వస్తు ప్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాల్ని పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. ఈ పాఠం కొరవి గోపరాజు రచించిన సింహాసన దాత్రింశిక చతుర్దాశ్వాసంలోనిది. ఈ కథ భోజరాజుకు 9వ సాలభంజిక ఈ కథను చెప్పింది. చదువు పాఠ్యాంశ రచయిత కొరవి గోపరాజు. ఈయన నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. మహారాజు రాణామల్లన ఆస్థాన పండితుడు. ఈయన తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. చదువు పాఠ్యాంశంలోని కొన్ని అర్థాలు: శృంగాలు కొమ్ములు, వక్త్రము ముఖము, తృణము గడ్డి. పర్యాయ పదాలు: ధర భూమి, అవని నేల, ఆత్మజుడు కుమారుడు కొడుకు, వనం అడవి విపినం, శోకం దుఃఖం బాధ. నెక్స్ట్ సెకండ్ లెసన్ నాయనమ్మ. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. కథానిక అంటే క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. నెక్స్ట్ ఈ పాఠంలోని గ్రామర్. పని పూర్తయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటారు. పని పూర్తి కానట్లు తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటారు. అంగడి దుకాణం, విపణి మడిగే, పక్షి పులుగు, విహంగం ఖగం. నెక్స్ట్ 7th క్లాస్లో 3వ లెసన్ శతక సుధ. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకం 100 లేదా 100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటాయి. ఇందులో ఫస్ట్ సుమతి శతకం. ఈ శతకం రాసింది బద్దెన. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ దాశరథి శతకం. ఈ శతకం రాసింది కంచర్ల గోపన్న. ఈయన రామదాసుగా పేరు పొందాడు. దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఈయనది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. నెక్స్ట్ ఈ పాఠంలో 3వ శతకం నరసింహ శతకం లేదా నృకేసరి శతకం. ఈ శతకం రాసింది కాకుత్సం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితమిచ్చిన సత్కవి. ఈయన రాసిన రచనలు నరసింహ శతకం, ధర్మపురి రామాయణం. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. వేమన శతకం. వేమన కడప జిల్లాకు చెందినవాడు. సహజ కవిగా సుప్రసిద్ధుడు. ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవత విలువలుంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఈయన ప్రత్యేకత. నెక్స్ట్ నగ్న సత్యాల శతకం. ఈ శతకం రాసింది రావికంటి రామయ్య గుప్తా. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినవాడు. ఈయన రచనలు గౌతమేశ్వరి శతకం, గీతామృతం, వరద గోదావరి. ఈయన బిరుదు కవిరత్న. వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు.
శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. ఈ శతకం రాసింది డాక్టర్ ఆడపు చంద్రమౌళి. ఈయన వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందినవాడు. ఈయన బిరుదు కవి శశాంక. ఈయన రచనలు వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ శతకం రాసింది శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఈయన ఖమ్మం జిల్లాకు చెందినవాడు. ఈయన యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో పద్యాలు రాశాడు. ఈ పాఠంలో ఒక పద్యం ఉంది, చూద్దాం. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి పద్యాలు మనకు టెట్ మరియు డిఎస్సీలో అడుగుతున్నారు కాబట్టి నేర్చుకుంటే మంచిది. ఇందులో మనకు పైన పద్యం ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ వన్, సజ్జనుని మాట ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఏది మోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది? కంచు. అల్పుడు ఎలా మాట్లాడతాడు? ఆడంబరంగా. పై పద్యంలో ఎవరెవరిని వేడితో పోల్చాడు? అల్పుడిని కంచుతో పోల్చాడు, సజ్జనుణ్ణి కనకంతో పోల్చారు. కనకం అంటే బంగారం. ఈ లెసన్లో కొన్ని అర్థాలు ఉన్నాయి, చూద్దాం. నరుడు మానవుడు, జిహ్వ నాలుక, కపటము మోసము, ధరిత్రి భూమి, గేలి అపహాస్యం. పర్యాయపదాలు: ధరిత్రి భూమి, నేల, అవని. తావి పరిమళం, సువాసన. ఈ లెసన్లో మనకు గ్రామర్ పాయింట్ సందుల గురించి ఇచ్చాడు, చూడండి. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. వారు ప్లస్ ఇచ్చట, వారిచ్చట. దానము ప్లస్ ఒసంగి, దానమొసంగి. కవితలు ప్లస్ అల్లిన, కవితలల్లిన. విఘ్నంబు ప్లస్ అయిన, విఘ్నంబైన. కపటము ప్లస్ ఉండు, కపటముండు. మొదటి పదంలో చివరి అచ్చును పూర్వస్వరం అంటాం. రెండవ పదంలో మొదటి అచ్చును పరస్వరం అంటాం. ఉకారానికి ఇకారం కలిసినప్పుడు ఇకారమే నిలబడింది, అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది, దీన్నే సంధి అంటాం. పూర్వ పర స్వరాలకు పరస్వరం ఏకదశమగుట సంధి అవుతుంది. ఏకదశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటాం. నెక్స్ట్ లెసన్ అమ్మ జ్ఞాపకాలు. ఈ పాఠం రాసింది టి కృష్ణమూర్తి యాదవ్. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందింది. వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫ్రీ వర్స్ అంటారు. పద్య గేయాల్లో ఉండే ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం కవితా సంపుటిలోనిది. కృష్ణమూర్తి యాదవ్ గురించి: ఈయన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు. ఈయన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ, రెండవ కవితా సంపుటి శబ్నం. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన యొక్క కవితా లక్షణాలు. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: ప్రాంగణం ముంగిలి, అద్దకం బట్టలకు రంగు వేసే విధానం, గట్టు తీరం. ఈ లెసన్లోని పర్యాయ పదాలు: కనకం సువర్ణం, బంగారం, కాంచనం, స్వర్ణం, హిరణ్యం. కుందేలు శశం, శరభం, చెవులపిల్లి. దూడ పశువు పిల్ల, ఆవు పిల్ల, గోపిల్ల. అతడెక్కడ, ఈ పదాన్ని విడదీస్తే అతడు ప్లస్ ఎక్కడ. బొమ్మనిచ్చెను, ఈ పదాన్ని విడదీస్తే బొమ్మను ప్లస్ ఇచ్చెను. మనిషి అన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు. మేన ప్లస్ అల్లుడు, మేనల్లుడు. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఇక్కడ మనం ఉత్వసంధి గురించి నేర్చుకుందాం.
రాముడు ప్లస్ అతడు, రాముడతడు. సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. మనము ప్లస్ ఉంటిమి, మనముంటిమి. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. మొదటి పదంలోని చివరి అచ్చు ఊ. మొదటి పదంలోని చివరి అచ్చు ఊ. రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినప్పుడు మొదటి పదంలోని అచ్చు ఊ లోపిస్తుంది. రెండవ పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీన్నే ఉత్వ సంధి అంటాం. ఉకారాన్ని ఉత్తు అంటారు. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టెక్కి. వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఎదురు ప్లస్ ఏగి, ఎదురేగి. నూకలేసుకొని, నూకలు ప్లస్ ఏసుకొని. చూరెక్కి, చూరు ప్లస్ ఎక్కి. ఎట్లున్నది, ఎట్లు ప్లస్ ఉన్నది. ఇక్కడ కొన్ని తెలంగాణ పదాలున్నాయి, చూద్దాం. కందిలి, లాంతరు. గోందు, జిగురు. జిమ్మలు, చేపలు. లగాంచి, బలంగా. ఆపతి, కష్టం. ఉరుకు, పరుగు. రికాం, తీరిక. దడి, కంచె. మునుపు, క్రితం. సొక్కం, మంచి. సొక్కం, నిజాయితీ. అల్కగా, తేలికగా. ఉసికే, ఇసుక. బుక్కు, తిను. సందుగు, పెట్టె. బోళ్ళు, వంటగిన్నెలు. బయానా, ముందు ఇచ్చే డబ్బు లేదా అడ్వాన్స్. యారాలు, తోడికోడలు. కాపాయం, పొదుపు. తెంతె, మెట్టు. కొప్పెర, వేడి నీళ్ళ కాగు. సైసు, ఉండు. అగడు, అత్యాశ. కారటు, ఉత్తరం. పుడ, ప్యాకెట్. చెండు, బంతి. బుగులు, భయం. తప్కు, మూత. దురస్తు, బాగుచేయు. తక్కెడ, త్రాసు. దేవులాడు, వెతుకు. దూప, దప్పిక. అమడలు, కవలలు. ఎల్లెల్కల, వెల్లకిల. తిర్లమర్ల, వెనుకది ముందుకు, ముందుది వెనుకకు. కీస, జేబు. తెలంగాణ సామెతలు. అంతంత బీరకాయ కద్దసేరు మసాలా. దంచిందానికి బుక్కిందే కూలి. ఉపాసముంటే అప్పు తీరది, ఊపిరితో బుర్ర వెరగది. ఎంగిలికి ఎగ్గులేదు, తాగుబోతుకు సిగ్గులేదు. పొత్తుల పని సుఖం, ఒంటిగా తిండి సుఖం. పగటి ముచ్చట పనికి చేటు, రాత్రి ముచ్చట నిద్రకు చేటు. నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబియ్యొచ్చు. నాలుక మీద కాదు కడుపులుండాలి. నాగుంబామంత కోపం, జర్రిపోతంత పిరికి. ధైర్యం దండిది, చెయ్యి మొండిది. గవ్వ ఆమ్దాని లేదు, గడియ పురుసతు లేదు. నెక్స్ట్ లెసన్ పల్లె అందాలు. ఈ పాఠం రాసింది ఆచి వెంకటాచార్యులు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఆచి వెంకటాచార్యులు రచించిన మా ఊరు అనే లఘు కావ్యంలోనిది. ఆచి వెంకటాచార్యులు గురించి. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామంలో జన్మించాడు. ఈయన రచనలు ఆండాల్ బుర్ర కథ, మా ఊరు, ఏకశ్వాస ప్రబంధం, ఇంకొకటి రాగమాల. ఈ పాఠంలోని కొన్ని అర్థాలు. సంపద, కలిమి, ధనము. తటాకము, చెరువు, సరస్సు. అంబరాలు, బట్టలు, వస్త్రాలు. పురం, గ్రామం, పల్లె. కెరటాలు, అలలు. కొట్టం, పశువులపాక, చెపారం. ఈ లెసన్లో ఇచ్చిన గ్రామర్ గురించి తెలుసుకుందాం. నీవు ప్లస్ ఎక్కడ, నీవెక్కడ. మొదటి పదంలో ఊ వచ్చింది కాబట్టి ఇది ఉత్వసంధి. భీముడు ప్లస్ ఇతడు. భీముడు అంటే ఊ వస్తుంది కాబట్టి ఉత్వసంధి. అతడు ప్లస్ ఎక్కడ, ఊ వచ్చింది, ఉత్వసంధి. ఇతడు ప్లస్ ఒకడు, ఇతడొకడు, ఉత్వసంధి. ఆటలు ప్లస్ ఆడు, ఆటలు, ఊ వచ్చింది, ఉత్వసంధి. మొదటి పదంలో చివరి అచ్చు ఊ వచ్చినట్లయితే అది ఖచ్చితంగా ఉత్వమే అవుతుంది. నెక్స్ట్ ఏమి ప్లస్ అది, ఏమది. ఎవరికి
ప్లస్ ఎంత, ఎవరికెంత, మరి ప్లస్ ఇప్పుడు, మరిప్పుడు, అవి ప్లస్ ఏవి, అవేవి. మొదటి పదం చివరి అచ్చు ఈకారం వచ్చింది. రెండవ పదంలో మొదట్లో అన్ని అచ్చులే వచ్చాయి. ఆ, ఏ, ఈ, ఏ. ఈ విధంగా ఇకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుంది. కొన్ని చోట్ల ఇట్లా సంధి కార్యం జరగదు. అవేంటో చూద్దాం. ఏమి ప్లస్ అయ్యో, ఏమయ్యో, సంధి జరిగింది. ఏమి ప్లస్ అయ్యో, ఏమి అయ్యో, సంధి జరగకుండా ఎడాగమం వచ్చింది. ఎడాగమం అంటే యా రావడం. ఇలా ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని వికల్పము లేదా వైకల్పికము అంటాం. సంధి జరిగితే నిత్యము అంటాము. సంధి జరగకపోతే నిషేధము అంటాం. సంధి జరిగితే నిత్యము, జరగకపోతే నిషేధము. ఇలా ఒకసారి జరిగి జరగకపోవడాన్ని వికల్పము లేదా వైకల్పికము అంటాం. ఇలా ఏమ్యాదుల యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఇక్కడ ఇత్వ సంధికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. రావాలని, రావాలి ప్లస్ అని. చెప్పాలంటే, చెప్పాలి ప్లస్ అంటే. ఒక్కటే, ఒక్కటి ప్లస్ ఏ. రానిదని, రానిది ప్లస్ అని. నీటినిసుమంత, నీటిని ప్లస్ ఇసుమంత. చెప్పినది ఏమి, చెప్పినది ప్లస్ ఏమి. వచ్చిరప్పుడు, వచ్చిరి ప్లస్ అప్పుడు. ఎన్ని ఏని, ఎన్ని ప్లస్ ఏని. ఇవన్నీ కూడా ఇత్వ సంధికి ఎగ్జాంపుల్స్. మనకి ఇక్కడ ఉప్పుల మల్సూర్ గారి గురించి ఇచ్చారు. ఆయన గురించి నేర్చుకుందాం. ఈయన సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో 1928లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు లచ్చమ్మ, మల్లయ్య. ఈయన తెలంగాణ రైతాంగ పోరాటంలో ఉద్యమించిన పోరాట యోధుడు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈయన మరణం జనవరి 13, 1999. మదర్ తెరీసా. ఈమె అసలు పేరు ఆగ్నస్ గోన్షా బొజాక్షువా. ఈమె దేశం ఆల్బేనియా. జననం 1910 ఆగస్టు 26. భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలందించింది. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందింది. 1980లో భారతరత్న పురస్కారాలు లభించాయి. మరణం సెప్టెంబర్ 5, 1997. నెక్స్ట్ మల్లినాథ సూరి. మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన స్వస్థలం. ఈయన సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు. కాళిదాస రచనలకు సంజీవని వాక్య, కిరాతార్జునీయానికి ఘంటాపదం వాక్య, శిశుపాల వధకు సర్వంకష వాక్య, నైషధానికి జీవాతు వాక్య, ఇలా 15 గ్రంథాలకు వ్యాఖ్యానాలు రచించాడు. ఈయన బిరుదు వ్యాఖ్యాన చక్రవర్తి. నెక్స్ట్ లెసన్ ప్రేరణ. ఈ పాఠం రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత యొక్క అనుభవాలే కాకుండా ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి. ఈయన తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. ఈయన రచనలు ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆటోబయోగ్రఫీ. జననం 15/10/1931. మరణం 27/7/2015. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ లెసన్లోని గ్రామర్. మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది. మొదటి పదంలో ఊ వచ్చింది కాబట్టి ఇది ఉత్వ సంధి.
మేల్కొల్పాడంటే మేల్కొల్పాడు ప్లస్ అంటే ఊ ఉత్వసంధి. ఉంటుందని ఉంటుంది ప్లస్ అని ఉంటుంది ఈ వచ్చింది కాబట్టి ఇత్వసంధి. నాకిప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ నాకు ఇక్కడ పూర్వస్వరం ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. నైపుణ్యం ఉందో నైపుణ్యము ప్లస్ ఉందో పూర్వస్వరంలో ఊ వచ్చింది కాబట్టి ఇది ఉత్వసంధి. గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో రాయండి. ఆదిత్య మంచి బాలుడు ప్రథమా విభక్తి. సూర్యనారాయణ శాస్త్రి గారితో నడిచాను తో తృతీయ విభక్తి. ఆయనను ఒప్పించలేకపోయాను ను ద్వితీయ విభక్తి. ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి కొరకు చతుర్థి విభక్తి. గురువుల యొక్క ప్రభావం కలాంపై బాగా ఉన్నది యొక్క షష్ఠి విభక్తి. చెరువుల యందు ఉన్న తామరలు సౌందర్యాన్ని ఇస్తాయి యందు సప్తమి విభక్తి. ఓ బాలలారా కలలు కనండి ఓ సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ 7th లెసన్ శిల్పి. ఈ పాఠం రాసింది గుర్రం జాషువా గారు. ఈ పాఠం ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. గుర్రం జాషువా గారు రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం. గుర్రం జాషువా గారు ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. ఈయన రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, ఖండకావ్యాలు. ఈయన బిరుదులు కవికోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, మధుర శ్రీనాథ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి. జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించేవారు జానపదులు. వీరు ప్రదర్శించే కళలను జానపద కళలు అంటారు. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ వంటివి కొన్ని జానపద కళారూపాలు. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలిత కళలు. భావం మనస్సుకు హత్తుకునే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం అంటారు. వేణుల విందుగా ఉండే గానకళను సంగీతం అంటారు. రాళ్లను చెక్కి అనేక భావాలను మనసులో కలిగించే కళ శిల్పకళ అంటారు. రాగ తాళ లయలకు తగిన విధంగా అభినయం చేయడాన్ని నృత్యకళ అంటారు. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరిచి మనస్సుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదాన్ని కవిత్వం అంటారు. ఈ పాఠంలోని కొన్ని అర్థాలు. భయద భయంకరమైన, వసుధ భూమి, తెనుగుందేశము తెలుగు నేల, మొలుచు పుట్టు, శాశ్వతుడు చిరంజీవి. ఈ లెసన్లోని గ్రామర్ సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్చుకుందాం. శివాలయం శివ ప్లస్ ఆలయం. మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు. భానుదయం భాను ప్లస్ ఉదయం. మాతృణం మాతృ ప్లస్ రుణం. పై పదాలను విడదీసినప్పుడు పూర్వ పర పదాల్లో ఒకే రకమైన అచ్చులు ఉన్నాయి. అట్లా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘాలు వచ్చాయి. ఇక్కడ శివ ఆ, ఆలయం ఆ. ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది. ఈ రెండు కలిసి ఇక్కడ దీర్ఘంగా మారింది. ఇలా మారడాన్ని మనం సవర్ణ దీర్ఘ సంధి అంటాం. ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులను మనం సవర్ణాలు అంటాము. అవే అచ్చులు వచ్చి చేరినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీన్నే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఆ ఈ ఊ రూలకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటారు. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. హిమాలయం హిమ ప్లస్ ఆలయం. కిరీటాకృతి కిరీట ప్లస్ ఆకృతి. మహానందం మహా ప్లస్ ఆనందం. మహీంద్రుడు మహి ప్లస్ ఇంద్రుడు. గురుపదేశం గురు ప్లస్ ఉపదేశం. కోటీశ్వరులు కోటి ప్లస్ ఈశ్వరులు. మాతృణం మాతృ ప్లస్ రుణం. ఇవన్నీ కూడా
సవర్ణ దీర్ఘ సంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లెసన్ గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఈ పాఠం రాసింది దేవులపల్లి రామానుజరావు. ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది. సిద్ధం చేసుకునే వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు. ఈ పాఠం రాసింది దేవులపల్లి రామానుజరావు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని దేశాయపేట గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ఆండాలమ్మ, వెంకట చలపతిరావు. ఈయన 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. ఈయన ఆత్మకథ 10 సంవత్సరాల జ్ఞాపకాలు. ఈయన రచనలు పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు. ఈయన రచనలు పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు. ఈ పాఠంలోని కొన్ని పాయింట్స్. సెల్ ఫోన్ అంటే చరవాణి. పూర్వకాలంలో తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు మన దేశంలో అధిక వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. సేద్యం చేస్తూ కూలీలు పాడే పాటలను జాజర పాటలు అంటారు. యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని జక్కులు అంటారు. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగోతులు అని పిలుస్తారు. పల్లెటూర్లకు ప్రత్యేకమైంది గిల్లిదండ ఆట. ఈ ఆట చాలా పురాతనమైంది. తెలంగాణలో దీన్ని చిర్రగోనే అంటారు. కొందరు స్వదేశీ క్రికెట్ అంటారు. ఈ ఆట పల్నాటి వీర చరిత్రలో చక్కగా వర్ణించబడింది. పల్లెటూర్లలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట పాచికల ఆట. దీన్ని అక్షక్రీడ అని మరొక పేరు ఉంది. రుక్మిణి కృష్ణులు ఈ ఆట ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణించారు. విప్ర వినోదులు అనేవారు గారడీ విద్యల ప్రవీణులు. వీరు అనేక ఇంద్రజాల ప్రజలను చేస్తుంటారు. సాధనాశూరులు మన రాష్ట్రంలో ఇంద్రజాల విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఏరువాక పున్నమ అనగా జ్యేష్ఠ పున్నమి వ్యవసాయ పనులను అత్యంత ఉత్సాహంతో ప్రారంభించే రోజు. గుజ్జనగూళ్ళ ఆట కూడా బాలికలకు ప్రత్యేకమైనది. రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆట ఆడినట్లు భాగవతంలో పోతన తెలిపారు. ఈ పాఠంలో ఉన్న కొన్ని అర్థాలు. పండుగ, పర్వం, వేడుక. ఆసక్తి, అపేక్ష, అభిరుచి. గృహం, ఇల్లు, సదనం. ఈ పాఠంలోని గ్రామర్. క్రియలను బట్టి కాకుండా అర్థాలను బట్టి కూడా వాక్యాలలో తేడాలుంటాయి. ఆహా, ఎంత బాగుందో. ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేసే వాక్యం. ఆశ్చర్యాన్ని తెలియజేసే వాక్యాన్ని మనం ఆశ్చర్యార్థక వాక్యం అంటాం. చేతులు కడుక్కో ఈ వాక్యం విధిగా చేయాలి అని సూచిస్తుంది. అంటే చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని విద్యార్థక వాక్యం అంటాం. మన రాష్ట్ర రాజధాని ఏది? ఇది ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యాన్ని మనం ప్రశ్నార్థక వాక్యం అంటాం. ప్రశ్నార్థక వాక్యాల చివరన ప్రశ్నార్థకం గుర్తు ఉంటుంది. ఆశ్చర్యార్థక వాక్యాల చివరన ఆశ్చర్యార్థకం గుర్తు ఉంటుంది. వీటికి ఇవి ప్రత్యేకం. మిగిలిన వాక్యాలకు ఇలా గుర్తులు ఉండవు. నెక్స్ట్ లెసన్ ఏ కులం. ఏ కులం అనే పాఠ్యాంశం రాసింది చెరబండ రాజు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మ హక్కు అనే కవిత సంపుటిలోనిది. చెరబండరాజు. ఈయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఈయన సొంత ఊరు మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. ఇతని కవిత సంకలనాలు గమ్యం, ముట్టడి, పల్లవి. ఇతని పాటల సంకలనం కత్తిపాట. ఎవరితడు, ఎవరు ప్లస్ ఇతడు ఉత్వసంధి అవుతుంది. డొక్కలెండి, డొక్కలు ప్లస్ ఎండి
ఉత్వసంధి. బుట్టలల్లి బుట్టలు ప్లస్ అల్లి ఉత్వ. గుడ్డలుతికి గుడ్డలు ప్లస్ ఉతికి ఉత్వసంధి. రాముడెప్పుడు రాముడు ప్లస్ ఎప్పుడు ఉత్వసంధి. వెలుగును ఇచ్చెను వెలుగునిచ్చెను ఉత్వసంధి. కులాలు ప్లస్ అని కులాలని ఉత్వసంధి. కూటికి ప్లస్ ఇంత కూటికింత ఇత్వసంధి. కొండ్రలు ఏసి కొండ్రలేసి ఉత్వసంధి. కబుర్లు ప్లస్ అని కబుర్లని ఉత్వసంధి. అంది ఇచ్చు అందిచ్చు ఇత్వసంధి. నెక్స్ట్ లెసన్ సీత ఇష్టాలు. ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకు చెందింది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తారు. కథకుడు తంబూర వాయిస్తాడు కాబట్టి ఈ కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. మలాలా గురించి. పూర్తి పేరు మలాలా యూసఫ్జాయ్. 1997 జూలై 12న పాకిస్తాన్లో జన్మించింది. ఈమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు 2014లో సర్దార్ కైలాష్ ప్రకాష్ బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడితో కలిపి నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్ లెసన్ శ్రీలు పొంగిన జీవగడ్డ. ఈ పాఠం రాసింది రాయప్రోలు సుబ్బారావు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది మాత్రా ఛందస్సులో సాగుతుంది. ఇది రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయప్రోలు సుబ్బారావు రచించాడు. రాయప్రోలు సుబ్బారావు ఈయన గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. ఈయన రచించిన కావ్యాలు తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. ఈయన రాసిన లక్షణ గ్రంథాలు రమ్యాలోకం, మాధురి దర్శనం. ఈ పాఠంలోని కొన్ని అర్థాలు: విపినం అడవి, భూతలం భూమి, మేళవింపు కలయిక, మధువు తేనె. ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యాన్ని ప్రార్థనార్థక వాక్యం అంటారు. వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి మీరు రావాలి. ఇలాంటి వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. నెక్స్ట్ సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం ఉన్న వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అంటారు. నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయపడకుండా మాట్లాడగలను. ఇలా సామర్థ్యాన్ని తెలిపే వాక్యాలను మనం సామర్థ్యార్థక వాక్యాలు అంటారు. పని జరుగుతుందో లేదో అనే సందేహం ఉన్నట్టు ఉండే వాక్యాలను సందేహార్థక వాక్యాలు అంటారు. అతడు వస్తాడో రాడో, రేపు వర్షం పడవచ్చు, ఈరోజు ఎండ కాస్తుందో లేదో, ఇలా డౌట్ఫుల్గా ఉన్న వాక్యాలను సందేహార్థక వాక్యాలు అంటారు. ఏదైనా ఒక పని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలు అంటారు. లోపలికి రావచ్చు, మీరు వెళ్ళవచ్చు, కాసేపు టీవీ చూడవచ్చు, ఇలా పర్మిషన్ ఇచ్చే వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలు అంటారు. ఒక పనిని చేయవద్దు అనే అర్థం వచ్చే వాక్యాలు నిషేధించే వాక్యాలను నిషేధార్థక వాక్యం అంటారు. ఇతరులను ఎగతాళి చేయవద్దు, నీటిని వృధా చేయవద్దు, మరీ ఎక్కువగా నిద్రపోవద్దు, ఇలా నిషేధాన్ని సూచించే వాక్యాలను నిషేధార్థక వాక్యాలు అంటారు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు. ఈయన రాజన్న జిల్లా బోనాల గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు కాంతమ్మ, బోనాల కూచగిరిరావు. ఈయన స్మృతికి చిహ్నంగా కరీంనగర్లో మిషన్ హాస్పిటల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. భారత ప్రభుత్వం వీరచక్ర అవార్డు ఇచ్చి గౌరవించింది. సిరిసిల్ల, బోనాల గ్రామాల మధ్య విజయనగరం పేరుతో ఒక నూతన గ్రామం ఏర్పడింది. ఈయనకు శాశ్వత నివాళులు అర్పించడానికి కరీంనగర్లో స్ఫూర్తి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచి సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ లెసన్ రాణి శంకరమ్మ. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచెర్లలో 1702లో పుట్టింది. ఈమె తల్లిదండ్రులు రాజమ్మ, సంగారెడ్డి. ఈ పాఠం
గేయకథ ప్రక్రియకు చెందింది. కథను గేయ రూపంలో చెబితే గేయకథ. లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన కీర్తిశేషులు సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లా అంతర్గత అందవోలు శౌర్య వీర్యరెడ్డి త్రయం వీరుల గాథలు పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశం ఇది. రాణి శంకరమ్మ నేటి మెదక్ జిల్లాలోని అందోలును రాజధానిగా చేసుకొని రాజ్యం చేసింది. అందోలు రాజు అయిన నారసింహారెడ్డి ఈమెను వివాహం చేసుకున్నాడు. నారసింహారెడ్డిని సిద్దికి సోదరులు విషప్రయోగం చేసి చంపారు. ఈమె ఇలా బాధలో ఉండగానే శంకరమ్మను నైజాం రాజు మరాఠీలపైకి యుద్ధానికి పంపాడు. ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత నైజాం నవాబు శంకరమ్మకు రాయబాగిన్ అనే బిరుదునిచ్చాడు. అందోలు రాజ్యాన్ని శంకరమ్మకు అప్పగించి రాణిగా ప్రకటించాడు. 1764లో అందోలు రాజ్యానికి రాణి అయ్యింది. ఈమె తన తండ్రి పేరిట సంగారెడ్డి, తన తల్లి పేరిట రాజంపేట అనే పట్టణాలను నిర్మించింది. ఈమె గరుడాద్రి గుట్టపై రంగనాథాలయాన్ని కట్టించింది. 1774లో మరణించింది. ఈ లెసన్లోని కొన్ని మీనింగ్స్: ప్రసిద్ధి, ఖ్యాతి, స్వప్నం, కళ, సమరం, యుద్ధం, శౌర్యం, శూరత్వం, దీప్తి, కాంతి. రంగనాథాలయం, రంగనాథ ప్లస్ ఆలయం, సవర్ణ దీర్ఘసంధి. అమృతాన్నం, అమృత ప్లస్ అన్నం, సవర్ణ. అజరామరం, అజర ప్లస్ అమరం. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘసంధికి ఎగ్జాంపుల్స్. ఈ కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసార్ల పేర్లు రాయండి. చదువు సంధ్యలు, ద్వంద్వ సమాసం. పాము ముంగీస, పాము ముంగీస, ద్వంద్వ సమాసం. ఎండావాన, కొండ కోన, మంత్రతంత్రాలు, తల్లిదండ్రులు, రామకృష్ణులు, కూరగాయలు. ఇలా రెండు పదాలుండి ఆ రెండింటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటే వాటిని మనం ద్వంద్వ సమాసం అంటాం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు. నెక్స్ట్ వన్ ద్విగు సమాసం. పదాలలో మొదటి పదం సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదం నామవాచకంగా ఉండే విగ్రహ వాక్యాలకు ద్విగు సమాసం అంటాం. పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం. ఎగ్జాంపుల్స్: నవరసాలు. నవ అంటే 9, సంఖ్య కాబట్టి ఇది ద్విగు సమాసం. 9 సంఖ్య గల రసాలు. చతుర్వేదములు, 4 సంఖ్య గల వేదములు. షట్ చక్రవర్తులు, 6 సంఖ్య గల చక్రవర్తులు. పంచపాండవులు, 5 సంఖ్య గల పాండవులు. దశ దిశలు, 10 సంఖ్య గల దిక్కులు. 8 బొమ్మలు, 8 సంఖ్య గల బొమ్మలు. 7 ఏండ్లు, 7 సంఖ్య గల సంవత్సరాలు. 6000 గుర్రాలు, 6000 సంఖ్య గల గుర్రాలు. ఇలా పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి తర్వాత నామవాచకం ఉంటే అలాంటి సమాసాన్ని మనం ద్విగు సమాసం అంటాం. ఇవన్నీ కూడా ద్విగు సమాసానికి ఎగ్జాంపుల్స్. ఇంతటితో మనకు 7th క్లాస్లో ఉన్న టోటల్ కంటెంట్ అండ్ గ్రామర్ పూర్తిగా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.